యోబుకి గర్వం అని తెలిసిందా తెలియలేదా? స్టార్టింగ్లో తెలియలేదు. అనేక సార్లు దేవుడు చెప్పుంటాడు, అనేక మందికి అనేక సార్లు. ఎప్పుడైతే దాన్ని మనము లాస్ట్ ఆఖరిగా దేవుడు ఎటువంటి వార్నింగ్ ఇస్తాడో తెలుసా? డ్రీమ్స్ అండ్ విషన్స్. ద లాస్ట్ థింగ్ దట్ గాడ్ గివ్స్ ఇస్ డ్రీమ్స్ అండ్ విషన్స్. ఎప్పుడైతే అది వస్తుందో ఇక అది కూడా అవ్వదు. మీకు గుర్తుందా? ఈ డ్రీము యోబుకు రాకుండా ఇంకొకళ్ళు, తన సహోదరులు, తన స్నేహితుల్లో 3 స్నేహితుల్లో ఒకళ్ళకి వస్తుంది. ఎవరికైనా ఐడియా ఉందా? యేసుప్రభు ఒక ఉపమానం చెప్తాడు. విత్తువాడు విత్తుకొని వెళ్ళిపోతే కొన్ని ఎక్కడ పడతాయంట? ఒకవేళ త్రోవ పక్కన పడితే, ఏదన్నా పడితే ఇలా సరి చేసుకుంటాం కదా, మళ్ళీ తీసి అక్కడ లోపలేస్తాం. ఆల్రైట్, నువ్వు ఏదన్నా ఒక చేతిలో ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు పడిపోయింది అనుకోండి, ఏం చేస్తావు? టేబుల్ మించి ఏదైనా పడిపోయింది, ఓకే, మళ్ళీ తీసి టేబుల్ మీద పెడతావు. ఇక్కడ త్రోవ పక్కన పడిపోయిన వాక్యాన్ని ఏం చేస్తాడంట? అపవాది ఏం చేస్తాడంట? ఎత్తుకెళ్ళిపోతాడంట. సో యు సీ దట్ నా. దేనికి కూడా జాగ్రత్త ఉండదు. దేనికి ఉంటుందో దేనికి కూడా పెద్ద అపవాది పట్టించుకోడు. నీకు ఎన్ని డబ్బులు వస్తున్నా పట్టించుకోడు, నువ్వు ఎంత అందంగా ఉన్నా పట్టించుకోడు, నీకు ఎన్ని లక్షలు ఉన్నా పట్టించుకోడు. లోకం మట్టుకు చూస్తుంది, అందుకు నాకు చూసి నువ్వు భయము దాంతో. కానీ వాక్యం పడ్డదా గద్దెలాగా వచ్చేస్తాడు, ఎత్తుకెళ్ళిపోతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ దట్ నా. అందుకే అంటాడు, హోల్డ్ ఆన్ టు ద వర్డ్ వెరీ కేర్ఫుల్లీ. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు అంట. విజన్ ఈజ్ వెరీ పవర్ఫుల్, అవునా కదా? దర్శనము చాలా శక్తివంతమైంది. ఈ దర్శనము కలిగిన ప్రతివాడు తను తాను ఏం చేసుకుంటాడంట? వధువులాగా. ఇఫ్ యు ఆర్ అ బ్రైడ్, షీ హర్ సెల్ఫ్ విల్ ప్యూరిఫై. ఉన్న దాంట్లో మేకప్ కొనుక్కుంటుంది, ఉన్న దాంట్లో వాట్ ఎవర్ షీ డస్ హర్ బెస్ట్. రైట్. సో నౌ వై డస్ గాడ్ ప్యూరిఫై అస్? గాడ్ ప్యూరిఫైస్ అస్ టు ట్రైన్ యూ అని రాసుకోండి, టు ఎక్స్పోజ్ యూ అని రాసుకోండి. మొదట ఎందుకు కొన్ని సమస్యలు వస్తాయి? ప్రతి సమస్య ఓకే, ఈ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తాయనేది చూసుకోవాలి. ఒకటేమో ఒక సెక్షన్లోనేమో అవి మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి, ఇంకొక సెక్షన్లో ఏంటంట మనమెవరమో మనల్ని బయలుపరచడానికి, టు ఎక్స్పోజ్ సమ్ థింగ్స్, కొన్ని బయటికి తీయడానికి. ఓకే, పక్కనేమో ట్రైనింగ్ అని రాసుకోండి, ఇంకొకటేమో ఎక్స్పోజ్ అంటే ఏంటి? నీలో ఉండేవాడిని బయటికి తీయడానికి, నువ్వెవరివో నీకు చూపించడానికి అనమాట. ఓకే, సో టు ట్రైన్ యూలో కింద రాసుకోండి, టు మేక్ యూ స్ట్రాంగ్. మొదటి పాయింట్, టు మేక్ యూ స్ట్రాంగ్. ఓకే, టు మేక్ యూ స్ట్రాంగ్. తెలుగులో మొదటగా చూస్తే నిన్ను బలంగా చేయడానికి. ఏం చేయడానికి? బలంగా చేయడానికి. చూడండి, సాధారణంగా మీకు చిన్నపిల్లలు పుట్టినప్పుడు మీరు కంగారు పడతారు, అరే ఇది వచ్చింది అది వచ్చి ఇలా జరిగిందని. ఆ పక్కన అమ్మమ్మకి తాతయ్య చెప్తే అంతే అలాగే వస్తుంది, కంగారు పడక 2 రోజుల్లో తగ్గిపోతుంది. ఆ 2 రోజులు నువ్వు టెన్షన్ పడిపోతావు, తగ్గిపోతావు, అలవాటు అవుతుంది నీకు. ఓకే, తర్వాత ఇంకో సమస్య వస్తుంది, మళ్ళీ టెన్షన్ పడిపోతావు. మళ్ళీ మీ మమ్మీయో మీ అమ్మమ్మో చెప్తుంది అది 4 రోజుల్లో అలాగే వస్తుంది, తర్వాత తగ్గిపోతుంది. అనుభవం, నీకు అనుభవం లేదు. ఓకే, సో టు మేక్ అస్ స్ట్రాంగ్, మనల్ని మొదటగా సమస్యలు ఫస్ట్ సెక్షన్లో చూస్తే మనల్ని ట్రైనింగ్ ఇవ్వడానికి, మనల్ని బలపరచడానికి. ఇంకొకటి ఏంటంటే మనల్ని పరీక్షించడానికి, టు టెస్ట్ యూ. ఏం చేయడానికి? టు టెస్ట్ యూ. ఏమని పరీక్షించడానికి? వాట్ టెస్ట్? నీవు ఇంకా నమ్ముతున్నావా లేదా? ఆర్ యు స్టిల్ బిలీవింగ్ ఆర్ నాట్? ఇంకా ప్రార్థిస్తున్నావా లేదా? ఇంకా దేవుని మహిమపరుస్తున్నావా లేదా?
ఇంకా ఆయన నామం గురించి సాక్ష్యం ఇస్తున్నావా లేదా? ఇంకా ఆయన సేవ చేస్తున్నావా లేదా? టు మేక్ యూ స్ట్రాంగ్, టు టెస్ట్ యూ. Are you still believing? Are you still praying? Are you still giving? Are you still honoring God? Are you still testifying His name? Are you still serving Him? ఇంకొక పాయింట్ రాసుకోండి. టు మేక్ యూ నో దట్ యు ఆర్ బీయింగ్ టేకెన్ కేర్ బై డెలివరింగ్ యూ ఫ్రమ్ ద ప్రాబ్లం. ఆ సమస్య వచ్చిన తర్వాత దాని నుంచి విడిపించి దేవుడు నీకు ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారంటే, చూడు నేను యెహోవాను, ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. ఏ కాలమందు? అప్పుడు నీకేం తెలుస్తుంది? నా దేవుడు పని చేస్తున్నాడు, నా దేవుడు కొనుకోడు, నిద్రపోడు, రాత్రి కూడా నేను పనుకున్నాను, నన్ను ఆయన కాస్తాడు. సో యూ విల్ నో. ఈ ట్రైనింగ్ నీకు వస్తుంది. టు మేక్ యూ నో దట్ యు ఆర్ స్ట్రాంగర్ దాన్ యువర్ ఎనిమీస్. నీకు జ్ఞానం ఇవ్వడానికంటే, ఏమని? నీ శత్రువుల కంటే నువ్వు బలవంతుడవు. టు టెల్ యూ దట్ నీ శత్రువుల కంటే నువ్వు బలవంతుడు అని చెప్పడానికి సమస్యలు వస్తాయి. చివరిగా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ గురించి చింతిస్తున్నాను అని తెలుసుకోవడం కోసం సమస్యలు వస్తాయి. ఓకే, ఇవన్నీ లెఫ్ట్ సైడ్ సెక్షన్స్. రైట్ సైడ్ చాలా ఎక్కువ ఉన్నాయి, చూద్దాం. టు ఎక్స్పోజ్ యూ. కొన్ని సమస్యలు ఎందుకు వస్తాయంటే నిన్ను బయటికి తీయడానికి. దేని విషయంలో నీలో కొన్ని గుణాలు బయటికి తీస్తాడు? ఫియర్. దేన్ని బయటికి తీస్తాడు? భయం. నీలో భయం ఉంది. ఓకే, యు ఆర్ ఫియరింగ్ దిస్ థింగ్స్. సో ద ప్రాబ్లమ్స్ బ్రింగ్ అవుట్ ఫియర్ ఇన్ యూ. భయం తీసుకొస్తుంది. నెంబర్ 2, లేజీనెస్. దేన్ని బయటికి తీసుకొస్తుంది? సోమరితనము. యు ఆర్ లేజీ టు ప్రే. నువ్వు పని చేయట్లేదు. ప్రభువా నన్ను పాస్ చేయంటున్నావు కానీ నువ్వు చదవట్లేదు. ప్రభువా నన్ను ఆశీర్వదించావంతా కానీ నువ్వు యు నాట్ వర్కింగ్. నాకు పెళ్లి చేయంటున్నావు కానీ సంబంధాలు చూడట్లేదు. గాడ్ ఎక్స్పోజెస్ యువర్ లేజీనెస్, దట్ యు ఆర్ లేజీ. ఇదిగో ఫెయిత్లో ఎలాగ ఉండాలంటారు ఉంటుంది బైబిల్లో, చురుకుగా ఉంటుంది. ఎలా ఉండాలంట? పౌలు గురిని చూస్తూ తాబేల్లాగా నెమ్మదిగా వెళ్తున్నాడు అని ఉందా? వెన్ యూ సీ ద గోల్ యూ రన్. లేజీ పీపుల్ సిట్, డ్రీమ్, థింక్, మేబీ వాక్. పౌలు అంటాడు, నేను గురి వద్దకు పరిగెత్తుతున్నాను. ఇట్ ఎక్స్పోజెస్ యువర్ లేజీనెస్. ప్రార్థించడానికి బద్దకిస్తాం. రైట్. నెంబర్ 3, ఇట్ ఎక్స్పోజెస్ యువర్ జలసీ. నీలో అసూయను బయటికి తీస్తుంది. యు సీ నౌ జలసీ, గాడ్ బ్రింగ్స్ దెమ్ టు టెస్ట్ యూ. ప్రభువా నన్ను నేను శుద్ధీకరించుకుంటాను. ఐ వాంట్ టు ప్యూరిఫై మై సెల్ఫ్. సర్చ్ మీ, క్లీన్ మీ, ప్యూరిఫై మీ. ఎందుకంటే ఈ కష్ట నష్టాలతో అలసిపోయాను. ఇప్పుడు నన్ను నేను శుద్ధీకరించుకునే మార్గం అయితే ఇదిగో అది హైవేగా మారుతుంది అన్నావు. ఐ వాంట్ టు ఎంటర్ ఇంటూ ఎ హైవే ఆఫ్ ప్రాస్పరిటీ, హైవే ఆఫ్ మ్యారేజ్, హైవే ఆఫ్ కిడ్స్, హైవే ఆఫ్ లైఫ్. యోబు లాంటి లేక దావీదు లాంటి అటువంటి శ్రమలు రాకుండా ఇదిగో ఆ గట్టు నెక్కేటువంటి కృప నాకు దయచేయమని నజరేయుడైన యేసును మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.